మన చర్చిలో ఒక మంచి భక్తి కలిగిన కుటుంబం ఉంది. క్రిస్టఫర్ బ్రదర్ అని చాలా భక్తి కలిగిన బిడ్డలు. ఒకే ఒక్క బిడ్డ వాళ్ళకి దేవుని చిత్తం అది. అంగవైకల్యం బుద్ధిమాంద్యం కలిగిన బిడ్డగా పుట్టాడు. బాత్రూమ్ కానీ లాట్రిన్ కానీ మొత్తం ఒంటి మీదే. నోరు తెరిచి అమ్మ అని పిలవడం, కనీసం చూపు కూడా నిలపడం. తల్లి తన ప్రేమను ఏదైనా వ్యక్తపరిచిన ఆ ప్రేమను అర్థం చేసుకోలేడు. నేనంట అలా నేను పోల్చలేను, కానీ జీవము లేని ఒక వస్తువుకు ప్రేమను పంచితే ఎలాగో ఈ బిడ్డకు ప్రేమను పంచినా కూడా అలాగే. కానీ ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా ఆ తల్లి ఉంది చూసారా, ఎంత చక్కగా స్నానం చేయించి చక్కటి బట్టలేసి ముఖానికి పౌడర్ రాసి మేము వెళ్తే చాలు, నాన్నా రాజు, సాల్మన్ రాజు అన్నోళ్ళు వచ్చారు, ప్రైజ్లాడు చెప్పురా, అక్కొచ్చింది ప్రైజ్లాడు చెప్పురా, రాజు సాల్మన్ రాజు అక్కొచ్చిందిరా వందనాలు చెప్పురా అని చెప్తా ఉంటే వాడేదో తన భాషలో చెప్తాడు. వాడు ఊ అని మూలిగినా ఆ తల్లి ఎట్లా స్పందిస్తుందో తెలుసా? మీరు వచ్చారని వాడికి తెలిసిందన్నా, అక్క మీరు వచ్చారని వాడికి తెలిసిందన్నా, వాడు అర్థం చేసుకున్నాడని ఆ పిచ్చి తల్లి పిచ్చి ప్రేమను చూస్తే 14 సంవత్సరాల వయసు దాకా వాడు పెరిగాడు. శరీరం పెరిగింది కానీ ఆ బిడ్డకు బుద్ధి ఆ మెదడు పెరగల. అయినా ఆ తల్లి ఆ బిడ్డ పట్ల ఎంత ప్రేమను చూపించిందో ఆశ్చర్యం అనిపిస్తుంది. దైవజనమా, నీవు లేకపోతే యేసయ్య బ్రతకలేడు. ఎందుకో తెలుసా? ఆ తల్లి నవమాసాలు మోసి కన్నదేమో. యేసయ్య తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి తన రక్తాన్ని వెలపెట్టి మనలను కొనుక్కున్నాడు ఆ గొప్ప దేవుడు. నేనంట నీవు బుద్ధిమాంద్యం కలిగిన వాడివైనా నిన్ను వదులుకోవటానికి దేవుడు ఇష్టపడలా. నువ్వు వెర్రివాడివైనా నిన్ను వదులుకోవటానికి దేవుడు ఇష్టపడలా. ఎందుకో తెలియదు, నీవే కావాలి. నీ మీదే దేవుని మనసు పెట్టుకొని నిన్ను ఆయన తట్టు త్రిప్పుకొని నీ ద్వారానే యేసయ్య లోకంలో ఊరేగించబడాలని కోరుకున్నాడు.